కాంగ్రెస్ తెదేపా పాలనను 4.5 తెరాస పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలకు గులాబీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బాన్స్వాడ, జుక్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలకు తెరాసను ఎదుర్కొనే ధైర్యం లేకే చంద్రబాబుతో కలిసి వస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో మరెక్కడ అమలు చేయని సంక్షేమ పథకాలు తెరాస ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని భయపడే అందరూ కలిసి దాడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మన స్వతంత్ర తెలంగాణలో ఎన్ని కష్టాలు పడి మనం విడిపించుకున్న తెలంగాణలో ఇవాళ ఇంకా మనకు చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమానండి? ఆంధ్రలో పెత్తనం అవసరమా మనకి? ఇంకా ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? మనకు తాగునీళ్ళు తీసుకున్నా కేసే, మనకు వ్యవసాయానికి నీళ్ళు తీసుకున్నా కేసే, మనకు వచ్చే కరెంటు ఎగబెడతాడు, మనకు 7 మండలాలు గుంజుకపోయిండు. మన దుష్మన్, మన ప్రయోజనాలకు నిమిషానికి అడ్డం తలిగే వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడు దొరుకొని వచ్చింది. ఆయన దొరుకొని వచ్చి మనల్ని కొడతారట. చంద్రబాబు నాయుడు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నాడు. పడదామా, ఉల్టా కొడదామా? ఈ కేసీఆర్ను కొట్టడానికి గింత మందా? అబ్బాబాబా, ఇక నరేంద్ర మోడీ, అమిత్ షా, వాడవడం మనుష మశానం షా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆంధ్రకెళ్ళి చంద్రబాబు నాయుడు, సిపిఐ, సిపిఎం అంతుంపలు తెగ. నేను ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి కోరుతున్నా. కాంగ్రెస్ లేని, బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం రావాలి. గజ్జున వణికి చేస్తున్నారు. దీని తర్వాత ఎలక్షన్ తర్వాత బయలుదేరుతా నేను కూడా. మొత్తం దేశంలో నాకు అన్ని భాషలు వస్తాయి, అందుకే భయం నా కొడుకులకు వీళ్ళకు. తెలంగాణని ఆగబట్టాలి, బయటికి రానియద్దని చెప్పి ఇవాళ కేసీఆర్ని ఇక్కడనే ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ధర్మం ఆగది. ఒక దిక్కేమో 58 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ టీడీపీ వాళ్ళ కూటమి, ఇంకోవైపు 15 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి అనేక పోరాటాలు చేసి రాష్ట్రం సాధించి గత 4 ఏళ్ల నుంచి గవర్నమెంట్ చేసిన టీఆర్ఎస్ ఇంకోవైపు. తెలంగాణ పోరాటం ఎట్లా జరిగిందో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు అంటే నేనే హైదరాబాద్ కట్టినా, మరి హైదరాబాద్ నువ్వు కడితే మా కులీ కుతుబ్ షా ఏం చేసినట్టు? అగో చార్మినార్ కూడా నువ్వే కట్టావా? ఆయన ఇంకోటి అంటాడు, హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినా. నువ్వు ప్రపంచ పటం పెట్టినావు, మన్ను పెట్టినావు, కానీ కరెంట్ ఆడ పెట్టినావు. కరెంట్ ఎందుకు ఇయ్యలే? నువ్వు చాలా తెలుగులోని మహా మేధావి, మా గొప్పని అంటే కాంగ్రెస్లో పెద్దోళ్ళే, టీడీపీలో పెద్దోళ్ళే, బాగా మేధావులు, తెలుగు కళ్ళు. ఆయన అనలేదా ఎవరు? ఆయన ఆంధ్ర, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి, మీకు తెలంగాణకు తెలివి లేదు, మీకు తెలంగాణ వద్దు, ఒకవేళ తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, సింహం చీకటి అయిపోతుంది, మీ ఇండస్ట్రీ అంతా తరలిపోతుందని మాట్లాడి. ఇలా విషయం నేను గర్వంగా చెప్తాను తెలంగాణ బిడ్డగా. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి? గతంలో ఎందుకు లేవు? గతంలో వాళ్ళే మింగిన హైదరాబాద్లో కూర్చొని పంచుకొని తిన్నారు. ఇవాళ మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని రాష్ట్రం యొక్క ఆదాయం, రాష్ట్రం యొక్క సంపద పెంచినాం. ఆ పెంచిన సంపద రైతులకు పంచుతున్నాం, పేదలకు పంచుతున్నాం, ప్రజల కోసం పంచుతున్నాం. ఒక్క కరెంటు విషయంలోనే కాదు, అనేక విషయాలలో ఈరోజు అద్భుతమైన మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, మంచి పనులు జరుగుతున్నాయి. ఇండియాలో ఎక్కడ కూడా అమలు జరగనటువంటి పనులు జరుగుతున్నాయి. నిన్న మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, ఆయన ఇంటింత పొడుగు మాట్లాడిపోయిండు. ఇవాళ 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, ఒక్క రాష్ట్రంలో మీరు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? మీ ప్రభుత్వాలన్న కాడ ఒక్క రాష్ట్రంలో మీరు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉన్నదా? మీ బీజేపీ పరిపాలించే 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ ఉన్నదా? రైతు బీమా స్కీమ్ ఉన్నదా? ఇది వచ్చి అడ్డం పొడుగు మాట్లాడితే మేమేమైనా గొర్రెలమా? నువ్వు మాట్లాడి నింటానికి పిచ్చోళ్ళం ఉన్న మైడ అగ్గో దొరికినమా? తెలంగాణ ఎన్నికల్లో ఎంత పరిణతి రావాలంటే, ఎంత మెచ్యూరిటీ రావాలంటే ఖచ్చితంగా ప్రజలు గెలవాలి. ప్రజలు కోరుకునేటువంటి వాళ్ళ అభీష్టం గెలవాలి. అది రావాలి దేశంలో, నేను కోరుకుంటా ఉన్నా. కానీ దేశంలో ఉన్న దరిద్రం రాజకీయం అది నేర్పలే మనకు. అన్ని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నేర్పినారు. ఎలక్షన్ అనగానే కుల గజ్జి, మత గజ్జి, డబ్బులు సరఫరా, మద్యం సరఫరా, అంత చిల్లర పిచ్చేశారు. ఎప్పటికి పోద్దో భగవంతుని కనుక ఆ రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. సిద్దిపేటలో మేము ప్రయత్నం చేసినాం. ముత్యంరెడ్డి గారు నేను ఉన్నప్పుడు మేము అట్లే పనిచేసినాం. ప్రజలు కూడా మమ్మల్ని అట్లే గెలిపించినారు. మొత్తం అంతా కూడా సిచ్యువేషన్ రావాలి. ఒక కార్యకర్తగా చెప్తా ఉన్నా నేను ఈ మాట. పత్రికా విలేకరులు కూడా దీన్ని హైలైట్ చేయాలి దయచేసి, ప్రజలకు తెలియాలి కాబట్టి.